శ్యామల నవరాత్రుల్లో మొదటి రోజు మనం పూర్తి చేసుకొని రెండవ రోజుకి వచ్చాం. మొదటి రోజు అమ్మవారిని శ్యామలాగా ఆరాధించాం. ఈ రెండవ రోజున అమ్మవారు మనకు రాజమాతంగిగా దర్శనమిస్తారు. సమాజంలో మనకు గౌరవం పెరగాలన్నా, మనం చెప్పే మాటకు ఒక విలువ రావాలన్నా, మనం ఈ రాజమాతంగిని పూజ చేసుకోవాలి. ఈ కాలంలో తెలివితేటలు ఎంత ఉన్నా వాటిని సరిగ్గా వ్యక్తీకరించే మాట తీరు లేకపోతే విజయం అనేది సాధించడం చాలా కష్టం. ఈ రాజశ్యామలాదేవి అనుగ్రహంతో మన మాటకు ఎదురు లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఈమెను మంత్రాది దేవత అని అంటారు. మనం పలికే ప్రతి అక్షరం వెనుక ఉండే శక్తి ఈమెదే. అందుకే ఈ రోజున పూజ చేయడం వల్ల కేవలం మన మాట తీరు మాత్రమే కాదు, మన జ్ఞాపక శక్తి మరియు మన క్రియేటివిటీ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా లాయర్లు, టీచర్లు, సేల్స్ ప్రొఫెషనల్స్ మరియు స్టేజ్ ఫియర్ ఉన్నవారికి ఈరోజు ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనలో ఉన్న ఈ భయాలన్నీ తొలగిపోతాయి. దేవీ సామ్రాజ్యంలో ఈ మంత్రిణీదేవి అధికారాలకు అధిదేవత. ఈమె ఆకుపచ్చని శరీర ఛాయతో చేతిలో వీణను ధరించి సింహాసనం పైన కూర్చొని ఉంటుంది. సంగీతం, సాహిత్యం, లలిత కళలు వీటిలో రాణించాలనుకునే వారికి రాజమాతంగి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు అమ్మవారికి మల్లెపూలు లేదా ఆకుపచ్చని రంగులో ఉండే మనోరంజితాలను సమర్పించుకున్నట్లయితే అమ్మవారు చాలా త్వరగా ప్రీతి చెందుతారు. అలానే ఈరోజు రాజమాతంగికి పులిహోర లేదా తేనెను నైవేద్యంగా పెట్టడం విశేషం. ముఖ్యంగా తేనెను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దానిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల గొంతు సంబంధిత సమస్యలనేవి తొలగి వాక్ శుద్ధి కలుగుతుంది. అలానే ఈరోజు మాతంగి అష్టోత్తర శతనామావళిని మనం భక్తితో చదువుకోవడం వల్ల మనలోని భయం అనేది తొలగిపోయి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మన మాట తీరే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ మాటను మనం శక్తివంతంగా మార్చుకోవడానికి ఈ రాజమాతంగి ఆశీస్సులు తప్పనిసరి. కనుక రేపటి 3వ రోజు వీడియోలో అమ్మవారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.